నెక్స్ట్ పదవీ ప్రమాణ స్వీకారం. పదవీ ప్రమాణ స్వీకారం ఇక్కడ సుప్రీం కోర్టు ఉంది. ఓకే, సుప్రీం కోర్టు మరియు సుప్రీంకోర్టు యొక్క ప్రధాన ఇతర న్యాయమూర్తులు ఉన్నారు. ఇతర న్యాయమూర్తులు వీళ్ళ చేత ఎవరు పదవి ప్రమాణ స్వీకారం చేయిస్తారంటే రాష్ట్రపతి. ఓకే, ఒక క్వశ్చన్ అడుగుతాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సరేనా? మీరు ఎట్లా స్పందిస్తారు చూద్దాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు. ఇతడు తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు అని అడుగుతారు. ప్రశ్న ఎవరికి సమర్పిస్తారు? ఓకే, మీకు అర్థంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? ఒకటి రాష్ట్రపతి, రెండు మంత్రి మండలి, అందరూ సుప్రీంకోర్టుకి లేదా లా కమిషన్, న్యాయ సంఘానికి అంటారు. గమనించాలి. ఓకే, ఏది కరెక్ట్ అవుతుంది? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తులు తమ రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు అనేది ప్రశ్న. ఒకటి రాష్ట్రపతి, రెండు ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు. సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తులు తమ రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు అనేది ప్రశ్న. రాష్ట్రపతి అనే వన్ అనేవాళ్ళు చేస్తండి, వన్. సెకండ్ అనేవాళ్ళు సెకండ్. థర్డ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. కాబట్టి ఇక్కడ సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తి వాళ్ళు పదవీ కాలం ఎంత అనేది ప్రశ్న. పదవీ కాలం ఎంత అంటే వాళ్ళ పదవీ కాలము 65 సంవత్సరాల వయసు. అంటే 65 ఇయర్స్ వరకు వాళ్ళ పదవిలో కొనసాగుతారు వాళ్ళు. ఓకే, 65 సంవత్సరాలు వచ్చేంత వరకు. అందుకని 6 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాల వయసు ఏది ముందైతే అది వరకు అట్లా ఉండవు. వీళ్ళకి ఓన్లీ 65 ఏజ్ అంటారు. 65 సంవత్సరాల వయసు వరకు వాళ్ళ పదవిలో ఉంటారు. మళ్ళా రిటైర్డ్ అయిపోతాడు అని అర్థం. అంతవరకు ఎబిలిటీస్ ఉంటాయని రాజ్యాంగం భావిస్తుంది. దీన్నే పదవి విరమణ వయస్సు అంటారు. గమనించాలి. ఓకే, రైట్. నెక్స్ట్, వాళ్ళకు ఒకవేళ అంత పదవీ కాలంలో ఉండడం ఇష్టం లేకపోతే మధ్యలో కూడా రిజైన్ చేసుకోవచ్చు, రిటైర్డ్ అయిపోవచ్చు మధ్యలో. కాబట్టి దాన్ని ఏమంటారు ఇక్కడ? రాజీనామా అంటారు. అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులు తమ రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? రాష్ట్రపతికి సమర్పిస్తారు. కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులు తమ రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? రాష్ట్రపతికి సమర్పిస్తారు. ఇది రాజ్యాంగం పేర్కొంటుంది. భారత రాజ్యాంగం ఇట్లా సూచించారు. నేను ఇప్పుడు క్వశ్చన్ అడిగాను. మీరు భారత రాజ్యాంగాన్ని క్వశ్చన్ అప్లై చేయాలి. అంతేగాని మీరు సొంతంగా రాజ్యాంగం రాసుకోకూడదు. మీరు సొంతంగా ఏమైనా రాజ్యాంగం రాశారు ఇక్కడ అంటే ప్రధాన న్యాయమూర్తి తన రాజ్యాంగం రాష్ట్రపతి సమర్పిస్తే సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తులు తమ రాజీనామాను ప్రధాన న్యాయమూర్తి సమర్పిస్తారని మీ రాజ్యాంగంలో రాశారు. మీ రాజ్యాంగం ఎక్కడ రాసుకున్నారు? మైండ్ లో రాసుకున్నారు. మీకంటే ఒక కొత్త రాజ్యాంగం ఉంటుంది మైండ్ లో, బుర్రలో. ఆ రాజ్యాంగాన్ని చూసుకుంటుంటాను. మనం ఏ రాజ్యాంగం చూడాలంటున్నా నేను? లాజికల్ థింకింగ్, సమయస్ఫూర్తి, ఇట్లాంటి ఎన్నో పదాలు ఉంటాయి కదా, వాటిని ఎక్కువ విరివిగా ఉపయోగించేస్తుంటారు మీరు. అవన్నీ పక్కన తోసి రాజ్యాంగాన్ని పట్టుకోవాలి, ఆయన సబ్జెక్ట్ పట్టుకోవాలి, దానికి అప్లై చేయాలి. అవునంటే కాదు, తెలియలేదు తెల్వదు అని చెప్పిన వాళ్ళు ఊరికే. ఈడ రాష్ట్రపతికి ఒక 10 చేతులు వేస్తే ఈడ ప్రధాన న్యాయమూర్తికి మాత్రము 500 చేతులు వేస్తున్నాయి అట. మీకు అర్థం అంటే సాధారణ స్టూడెంట్ తను ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చి దానికోసం ఈ క్వశ్చన్ ఇస్తే 100% ఇదే పెడుతుంటాడు. అంటే ఆ స్టూడెంట్ మెంటాలిటీని బట్టి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ డైవర్ట్ చేస్తాడు. డైవర్షన్ అంటే తెలుసు కదా, అవునంటే కాదంటారా? అలా డైవర్షన్ అంటారు. దాన్ని డైవర్షన్ కాకూడదు మనం రైట్ స్టూడెంట్స్, అవునంటే కాదండి. మీ దాని మీద చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటారు. చెప్పలేదా? అది చెప్పుకుంటే పర్వాలేదు, అర్థం చేసుకోండి. రోడ్లో పోతాను నేను, ఇలా ఇసుక లారీ వస్తాను, స్పీడ్గా వస్తాను తీసుకేసుకొని, ఇసుక లారీ ఎదురుగా పోతున్నాం. ఇసుక లారీ ఎంత పడి తక్కినాక కూడా అట్ట నడిస్తే
చెప్తా వస్తాను, చాలా ఉంటుంది కఠిన. అప్పుడు నీవు ఇసుకలానే వస్తుంది చూస్తావు, మళ్ళీ పక్కన కట్టినగా చూస్తావు. ఎస్ సార్ నో. నువ్వు ఇక్కడ చూసిన తర్వాత కళ్ళు తిప్పడానికి ప్రయత్నిస్తావు, తిప్పలే. అప్పుడు ఏం చేస్తుంది అది? లారీ తొక్కేస్తుంది, ప్రాణాలు గాలి కలుసుకుంటాయి. అలా డైవర్షన్ అంటారు ఇక్కడ, అట్రాక్షన్. అంటే ఎవరికైనా ఇసుకలారీ కనిపిస్తా క్లాస్ లో కనపడదు, ఆ అబ్బాయి చేస్తున్నాడు అంటే హాస్పిటల్ పంపిలే నేను మళ్ళీ. ఇసుకలారీ కనిపిస్తాడు, ఇసుకలారీ కనిపిస్తాడు. కష్టమైతుంది మళ్ళీ ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే. నేను నా దగ్గర పంచి డైలాగ్ చేస్తే కాబట్టి అప్పుడు మనము చూసుకోవాలి జాగ్రత్తగా. మీకు ఇంకోటి చెప్తాను, నేను రోడ్లో పోయేటప్పుడు ఎప్పుడు అవతల వైపు వచ్చే స్పీడ్ మీరు ఐడెంటిఫై చేయలేరు, వెళ్ళిపోతామని అనుకుంటారు, అప్పుడే యాక్సిడెంట్ అయిపోతుంది. చాలా మందికి డ్రైవింగ్ మీద కంట్రోల్ ఉండదు. డ్రైవ్ చేసేటప్పుడు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 hour కి 200 kilometers కూడా వస్తుంటుంది ఒకటి. ట్రైన్ అయితే కాంట్ సే, వాడు ఆడాడో వస్తా ఉంటుంది అనుకుంటాడు, ట్రైన్ చూసుంటాడు, శబ్దం విని ఉంటాడు, వెళ్ళిపోతామని అనుకుంటున్నాడు ఇమ్మీడియట్ గా. అట్లా మీరు రోడ్ దాటుకుంటారు సైకిల్తో రోడ్ దాటేటప్పుడు ఆడాడో 2 wheeler వస్తుంది అనుకుంటావు, నువ్వు అట్టనే వచ్చేస్తుంటాడు, 60 kilometers స్పీడ్ లో వస్తుంటాడు. ఆ స్పీడ్ కాంట్ కంట్రోల్ అంటే మీకు అతనే అంటే దాని మీద బాగా అవగాహన ఉండాలి. వాడే డ్రైవర్ గా పనికొస్తాడు. డ్రైవింగ్ చేసేటప్పుడు మన ఇండియాలో ప్రధానంగా 90% డ్రైవర్స్ అంటే ఎవరి డ్రైవర్, నువ్వు కానీ నేను కానీ ఎవరైనా, వాళ్ళకి నియంత్రణ ఉండదు, ఈ అబ్జర్వేషన్ ఉండదు. అర్థం కదా? డ్రైవింగ్ ని ఎంజాయ్ చేయాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అదే కదా, డ్రైవింగ్ ని ఎంజాయ్ చేయాలని ప్రయత్నించేవాడు 100% వాడు యాక్సిడెంట్ లో పోతాడు అని అర్థం. డ్రైవింగ్ ని ఎంజాయ్ చేయకూడదు, ఏం చేయాలి? డ్రైవింగ్ ని ఉపయోగించుకోవాలి, అనంటే కాదంట అట. గమనించాలి ఇవన్నీ. సరే, ఇంత చిన్న వయసులో ఇవన్నీ ఎట్లా తెలిసేసారంటారు మీకు? సరే చెప్తా చూడు. నేను కూడా తిరుమల మేము స్టూడెంట్ గా ఉండేటప్పుడు పీజీలో తిరుమలకి వెళ్ళాము మేము. నేను మా ఫ్రెండ్ సుదర్శన్ రెడ్డి నైట్ టైం తిరుగుతా అంటే వాడు చాలా అతి డ్రైవింగ్. వాడు అయిపోతే మళ్ళీ నేను తీసుకున్నాం, వీడు కూడా అట్ట అంటోడే. సరే వస్తుంటే ఘాట్ సెక్షన్ ఉంటుంది కదా, వెనకల ఆర్టీసీ బస్సు, ముందర ఆర్టీసీ బస్సులో అట్లాంటి 9 ఆర్టీసీ బస్సులో ఓవర్లీడ్ చూసుకుంటూ వచ్చి కన్ఫ్యూజ్ అయిపోయి కింద మోరి కింద దిగిపోయాం. అక్కడ వంక ఉంది, ఇసుక, దాంట్లో పడిపోయింటే మేము మన పొద్దున్నే 9 గంటలకి మమ్మల్ని సిమ్స్ హాస్పిటల్ చేర్పించారంట ఎవరు. అప్పుడు ఈ ఏరియా ఉన్న ఇది ఏరియా అంతా 16 స్టిచ్చింగ్లు పడ్డాయి. అదే కదా, అప్పుడు అట్టా అయిపోయి అట్టా వచ్చాయి. అదేనే, అందుకనే తీసుకున్నట్టు టేస్ట్ కూడా నేను బాగా టేస్ట్ చూశానంట లేదంటారా. అందుకని ఆ టేస్ట్ ఎప్పుడైతే అనుభవిస్తావో నువ్వు అప్పుడు ఒళ్ళు మీద భయం ఉంటుంది. టేస్ట్ వల్ల ఇంకా నీకు పడినప్పుడు నేనన్నా వచ్చా. సరేలే, రైట్. అట్టనే కదా రిస్క్ కదా. ఇప్పుడు నేను 24 hours సీట్ ఉంటా, దిగలేను. ఆడ మళ్ళా తీసుకుని తొక్కుకుంటా అట్టా ఉంటాయి. ఆ పక్కన వేసేలా, ఈ పక్కన వేసేలా, పైకనే పాపకు పడాలి. అదే కదా, నాకు దిగడానికే శక్తి ఉన్నది. ఇక్కడ స్టెప్స్ తెలుసా మీకు? తెలుసుకోండి, ఇప్పుడు చెప్తాను. సరే రైట్. కాబట్టి రాజీనామా ఎవరు సమర్పిస్తారు? వీళ్ళు ఇతర న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తికి సమర్పిస్తారనేది అది మీ రాజ్యంలో పక్కన కట్టి పెట్టేయాలా? సరే, నెక్స్ట్ తర్వాత చూడండి, ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పేది తొలగింపు. శాలరీ ఆల్రెడీ చెప్పేశాను మీకు. శాలరీ తొలగింపు ప్రధాన ఇతర న్యాయమూర్తులు ఎవరు తొలగిస్తారు అని మీకు ఆల్రెడీ దీని మీద సమాచారం ఇచ్చారు. పార్లమెంట్ లో న్యాయాధికారాలు ఎవరు తొలగిస్తారు? పార్లమెంటు తొలగిస్తారు. పార్లమెంట్ అంటే ఎన్ని సభలు? 2. ఏమవి? లోక్సభ, రాజ్యసభ. ఏ సభలో ప్రవేశపెట్టచ్చు తొలగింపు తీర్మానాన్ని?
రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టచ్చు. ఒకవేళ లోక్సభలో ప్రవేశపెట్టాలంటే 100 మంది మద్దతు ఉండాలి. ప్రవేశపెట్టాలంటే ఇక్కడ లోక్సభ, ఇది రాజ్యసభ, ఈ సభలో ప్రవేశపెట్టాలనుకోండి, అప్పుడు 100 మంది మీరు అంగీకరించాలి, లేకపోతే ప్రవేశపెట్టకూడదు. అదే ఈ సభలో ప్రవేశపెట్టాలంటే ఈ సభలో 50 మంది మద్దతు ఉండాలి, లేకపోతే ప్రవేశపెట్టకూడదు. ప్రవేశపెట్టాలంటే ప్రవేశపెట్టిన తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో 3 సభ్యులు ఉంటారు. 3 సభ్యులు ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండొచ్చు, లేదా ఇతర న్యాయమూర్తి ఉండొచ్చు. కాబట్టి ఈయన కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తాడు, చైర్మన్ గా. ఇంకొక ఆయన కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇంకో ఆయన సభ్యుడిగా ఉంటాడు. ఇంకొక ఆయన ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదుడై ఉంటాడు. ప్రముఖ న్యాయశాస్త్ర కోవిదుడు, ఫేమస్ జ్యూరిస్ట్ అయి ఉంటాడు. ఈ 3 మెంబర్స్ కమిటీ ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద వచ్చినటువంటి అభియోగాల మీద ప్రాథమిక విచారణ చేస్తారు. ఏమన్నా ఆ కేసును తీసుకోవడానికి వీలుందా అనేది విచారిస్తారు. ఆ ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవు అని భావించింది అనుకోండి, అప్పుడు అక్కడే ముగిసిపోతుంది. లేదా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి అని కమిటీ నిర్ధారించింది అనుకోండి, అప్పుడు ఆ సభలో ప్రవేశపెడతారు. ఓకే, అలసంగా మళ్ళీ ఈ 2 సభలు కూడా హాజరై ఓటు చేసిన వారిలో 2/3 మెజారిటీతో అభిశంసన తీర్మానంతో ప్రధాన ఇతర న్యాయమూర్తులను తొలగించవచ్చు. ఇప్పటివరకు ఎవరైనా తొలగించారంటే నో. అయితే ఎవరి మీద ప్రవేశపెట్టారు. వి రామస్వామి అని ఒక తమిళ ఆయన ప్రవేశపెట్టారు పార్లమెంట్ లో. ఇది దిగిపోయింది. ఎందుకంటే మన పివి నరసింహరావు ఆయనకి మద్దతు ఇచ్చాడు. ఎవరికి? రామస్వామి. ఎందుకు పివి మద్దతు ఇచ్చాడంటే ఆ రామస్వామి ఒకే కులస్తులు. ఏ కులస్తులు? వాళ్ళ కులస్తులు అట. ఆడ ఏ గెజ్జి పట్టి చేసింది అట. కొంతమంది కుల గెజ్జి ఉంటుంది, మత గెజ్జి ఉంటుంది, అన్ని చెప్పుకుంటూ పోతుంటే గెజ్జి అంటే ఏమంటే ఎంత గోకితే అంత ముద్రం. అదే పొల్యూషన్ అట. సమాజాన్ని ఎక్కడ పడితే ఇచ్చలేడుగా పొల్యూట్ చేసి పడేస్తుంది అంత. అవునా బాబు? రైట్. నెక్స్ట్ తర్వాత మనకు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఎక్కడ కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న సౌమిత్రా సేన్, కర్ణాటక హైకోర్టు ప్రధాన చీఫ్ జస్టిస్ గా పనిచేస్తున్న దినకరన్ వీళ్ళ మీద కూడా ఇలాంటి అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. కానీ అవి ఇంకా చర్చ దశకు రాలా గమనించాలి. అసలు ప్రధానిగా నియమించబడాలంటేనే లోక్సభలో సగం మంది విశ్వాసం ఉంటే చాలు, వాళ్ళు ప్రధాని అయిపోవచ్చు. లోక్సభలో 1/2 మెజారిటీ ఉంటే వాడు ప్రధానిగా నియమించబడిపోతాడు. ఎస్ ఆర్ నో? కానీ వీళ్ళు తొలగించాలంటే సుప్రీంకోర్టు ప్రధాని ఎత్తనేమంటారని అటు లోక్సభ అటు రాజ్యసభ రెండింటిలో కూడా 2/3 మెజారిటీ ఉండాలి. అంటే ప్రధాని న్యాయమూర్తి కన్నా వీళ్ళ తొలగింపు కఠినమా సులభమా? కఠినమని అర్థం చేసుకోవాలి. అంటప్పుడు దట్స్ నాట్ సో ఈజీ. అర్థం కదా? రైట్. నెక్స్ట్ సుప్రీంకోర్టు ప్రధాన ఎత్తునే మొదలు ఆఫ్టర్ రిటైర్మెంట్ పదవి విరమణ తర్వాత సుప్రీంకోర్టులో కానీ లేదా ఇతర హైకోర్టులో కానీ న్యాయవాది వృత్తిని అవలంబించరాదు. లా ప్రాక్టీస్ చేసుకోవచ్చా అంటే చేయకూడదు అట. సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులు తాము పదవి విరమణ చేసిన తర్వాత ఇతర హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ న్యాయవాద వృత్తిని అవలంబించవచ్చు అంటే అవలంబించరాదు. అది ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు ఉండొచ్చా? ఉండవచ్చు. కేంద్ర మంత్రులు గాను, విదేశాలకు రాయబారులు గాను, యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్స్ గాను, లేకపోతే విచారణ సంఘాలకు అధ్యక్షులు గాను నియమించబడుతున్నారు. ఓకే, గమనించాలి. కాబట్టి ఇది ప్రధానంగా రాజ్యాంగ పరిషత్తు వాళ్ళకి ఇచ్చినటువంటి స్పెషల్ ప్రివిలేజెస్. న్యాయమూర్తులు కదా వీళ్ళు. కాబట్టి న్యాయశాస్త్ర కోవిదులుగా ఉండి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని వాళ్ళు ఊహించారు. ఎందుకని? రాజ్యాంగం రాసినంత ఎవరు? న్యాయవాదులే. అందుకని ఐవర్ జెనింగ్స్ ఏమంటాడు? భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గం. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఏదైనా ఢిల్లీలో కనపడ్డారు, అరే తెలుగు దొరికారు అని ప్రశాంతత ఉండదు నీకు. అవునంటే కాదంట. హైదరాబాద్ లో మీ ఊరోడు ఒకటి కనపడ్డాడు, ఏరే మామ ఎప్పుడు వచ్చారా చాయ్ తాగడం అంట, ఏం విషయం అట్ట ఇట్లా అడుగుతున్నాను. అట్ట ప్రాణం వచ్చినట్టుంటుంది. ఎన్ని రోజులైనా నేను మీ ఊరోడు మాట్లాడను అట్ట. అట్లా అదే ఇండియా వాడు అమెరికాలో పోతాడు, ఎడవాడు ఎవడు మాట్లాడారంటాడు. అప్పుడు నీకేమనిపిస్తుంది? నీకు అడ్రస్ కుదిరదు. అరే నాయన ఎవరు అనేది ఎట్లా అని అట కాదు. నువ్వు అంతరిక్షానికి వెళ్ళావు, ఎవడో ఒక మనిషి ఎవడో ఆడే కనపాడు, ఇంకోటి నీతో వాటి వచ్చాడు వాడు, అప్పుడు వాడిని చూస్తే అదే అనుకుంటాం.
చూడండి తేడా కాదా అంట. కాబట్టి నిన్న ఇక్కడ వేతనం అన్ని తెలుసుకున్నాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎట్లాంటి ఉద్యోగాలను ఉండవచ్చా? ఉండవచ్చు ఉద్యోగాలు. కానీ కాదు యూపీఎస్సీ చైర్మన్ మన సభ్యులు, చీఫ్ ఎలక్షన్ ఇతర కమిషనర్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎట్లాంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఉండొచ్చా? ఉండకూడదు అంటే రాజ్యాంగం. కారణం వచ్చి వాళ్ళు ఆ ఉద్యోగంలో పనిచేసేటప్పుడు ప్రభుత్వానికి ఫార్గా వ్యవహరిస్తారు. ఎందుకంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏదో ఒక ఉద్యోగాన్ని ఇస్తారనే ఉద్దేశంతో అని రాజ్యాంగ పరిషత్ ఆఫ్ రిటైర్మెంట్ వాళ్ళు ఏ ఉద్యోగాల్లో ఉండకూడదని తెలుపుకున్నారు. గమనించాలి. అట్ ది సేమ్ టైం సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని సంరక్షిస్తుంది కాబట్టి రాజ్యాంగానికి సంరక్షణకర్తగా పనిచేస్తారు. సుప్రీంకోర్టు రాజ్యాంగానికి నిబద్ధ న్యాయశాఖ కూడా పనిచేస్తుంది. నిబద్ధత మంచి పదం ఇది. నిబద్ధ న్యాయశాఖగా పనిచేస్తుంది. ఎవరి పట్ల? సుప్రీంకోర్టు పట్ల. సుప్రీంకోర్టు ఎవరి పట్ల పనిచేస్తుంది? రాజ్యాంగం పట్ల. గమనించాలి. అంటే రాజ్యాంగాన్ని వ్యాఖ్యానిస్తుంది, రాజ్యాంగానికి అర్థం చెప్తుంది, రాజ్యాంగాన్ని అనుసరించి దేశంలో ప్రజలకు న్యాయం చేయడానికి, ఇతర వర్గాలకు న్యాయం చేయడానికి అది ప్రయత్నిస్తుంది. ఏది? సుప్రీంకోర్టు. గమనించాలి. ప్రశ్న ఇక్కడ సుప్రీంకోర్టు అనేది నిబద్ధ న్యాయశాఖగా ఎవరి పట్ల పనిచేస్తుంది అంటారు. ఎవరి పట్ల పనిచేస్తుంది? 1 రాజ్యాంగము, 2 ప్రజలు, 2 ప్రభుత్వము, 4 పార్లమెంట్ అంటారు. పార్లమెంట్. కాబట్టి సుప్రీంకోర్టు నిబద్ధ న్యాయశాఖగా ఎవరి పట్ల పనిచేస్తుంది? రాజ్యాంగమా, ప్రజల, లేదా ప్రభుత్వమా, లేదా పార్లమెంటా? రాజ్యాంగం. ప్రజాభిప్రాయానికి ఎప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజాభిప్రాయం అడగల అవునంట కాదంట. ప్రజాభిప్రాయానికి మనం ఎప్పుడు విలువ ఇవ్వాల్సిన అవసరం లే. ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది. ఉంటుందా? చంద్రబాబు నాయుడు రుణాలు మాఫీ నెలకు ఓట్లు వేసేసారు. అవునంట కాదంటరా. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి కొడుకు కాబట్టి ఓట్లు వేసారు. అక్కడ 67 మంది గెలిచిపోయారు ఎమ్మెల్యే. ఏమైనా విజ్ఞత ఉందా ప్రజలకి? ఉందంటరా. కానీ వారసత్వ రాజకీయాలు అవేమిటి? రాజ్యమా ఇది? మీకు బిస్కెట్లు ఇస్తామంటే ఓట్లు వేస్తారు మీరు ప్రజలు అంట కదా. ప్రజలకి మౌలిక వసతులు కల్పించాలి. ఎవరు? ప్రభుత్వం. మౌలిక వసతులు అంటే ఏమి అంట? విద్య కానీ, ఆహారం కానీ, గృహ నిర్మాణం కానీ, నీటి పారుదల కానీ, విద్యుత్ శక్తి కానీ కదా. అట్ ది సేమ్ టైం గ్యాస్ కానీ, పెట్రోల్ నిక్షేపాలు కానీ, లేకపోతే సహజ వనరులు కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఒక ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ప్రజలకు అందిస్తుందో అప్పుడు ప్రజలకు ఏమైనా ఇట్లాంటి బిస్కెట్స్ అవసరమా? ఇప్పుడు నీకు నిరుద్యోగ వృత్తి కావాలా, ఉపాధి కావాలా? ఉపాధి. నీకు కానీ ఉపాధి ఉంటే నువ్వు 10 మందికి నిరుద్యోగ వృత్తి ఇస్తావు. ప్రభుత్వం ఎప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తుంటుంది, ప్రయత్నిస్తుంది, కానీ ఉపాధి ఇవ్వడానికి ప్రయత్నించదు. ఈ ఉపాధి అనేది మౌలిక వసతి, విద్య అనేది మౌలిక వసతి. రైతుకి ప్రధానంగా గృహ నిర్మాణము, నీటి పారుదల లేదా విద్యుత్ అనేది మౌలిక వసతులు. ఆ 3 ఇస్తున్నారు. కరెంట్ ఉంటుంది మన ఊళ్ళో ఉంటాయి, సాగునీళ్ళు ఉంటాయి, మనకి తాగడానికి నీళ్లు ఉంటాయా? తగిన వ్యవసాయానికి కావాల్సిన విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు ఉంటాయా? ఎరువులు దొరుకుతాయా కదా? సేంద్రియ ఎరువులు అట. ఇవన్నీ మౌలిక వసతులు. అవన్నీ పుష్కలంగా ఉంటే ఎవడు రైతులకి ఏ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం? రైతే ఇస్తాడు ఇంకా ప్రజలకి, అంటే మీ ప్రభుత్వానికి అనేక విధాల రూపంలో. అవునట్టు కాదంటారా? కాదా? అలా మౌలిక వసతులు పక్కన పెట్టి ఇవి బిస్కెట్స్ కోసం ప్రయత్నిస్తుంటాయి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అందుకని చైనాలో ఒక సామెత ఉంటుంది, చేపల కూర వండి తినిపించడానికన్నా చేపల పట్టడం నేర్పించాలా అంటారు. చేపల కూర బాగా టేస్ట్ ఉంటుంది, తెలుసా మీకు? టేస్ట్. ఒకసారి తినిపిస్తే వాడు మళ్ళీ తినాలంటే మళ్ళీ పెట్టరు, ఒకసారి పెడతారు అదలా. కానీ చేపల పట్టడం నేర్పించారనుకో వాడికి ఎప్పుడైతే తినాలో అప్పుడు పట్టుకుంటాడు, తింటాడు. కాబట్టి చేపల కూర వండి గిఫ్ట్ ఇస్తే బాగుంటుందా? చేపలకు పట్టడం నేర్పిస్తే బాగుంటుందా అంట. మన వాళ్ళు ఎవరు చేపల పట్టడం నేర్పిస్తున్నారా? ప్రజలకు చేపల కూర ఇస్తున్నారా? చేపల కూర ఇస్తున్నారు. దాన్ని రూపాయి కిలో బియ్యము, ఉచిత విద్యుత్తు, ఫీజు రింబర్స్మెంట్, నిరుద్యోగ వృత్తి, రుణమాఫీ, డాక్టరా ఇవి కదా. అవునంటే కాదంటరా? ఇవి గమనించాలా విజ్ఞులైన మీరు. వాటి సపోర్ట్ చేయకూడదు. సరే, కాబట్టి సుప్రీంకోర్టు నిబద్ధ న్యాయశాఖ ఎవరు వ్యవహరించాలంటే రాజ్యాంగం పట్ల. ప్రజలకు ఏం అవసరమో ఏం అవసరం కాదనేది రాజ్యాంగంలో పేర్కొని ఉంటారు. అనంటే కాదంటారా? ఇప్పుడు రాష్ట్రంలో ఏపీ ఉమ్మడిగా ఉండేటప్పుడు 2 CR ప్రజలు, 2 కోట్ల మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి నిర్దోషిని సంతకాలు చేసిన ఒక సీడీని విజయమ్మ రాష్ట్రం సమర్పించిందా లేదా? వీళ్ళేమైనా జగన్ తప్పు చేసినా తప్పు చేయలేదా అని నిర్ధారించడానికి వీళ్ళేమైనా జడ్జులా, కోర్టులా? నిర్దోషిని సంతకం
అరే 200 కోట్ల మంది జగన్ నిర్దోషి అంటున్నారు కాబట్టి ఆయన్ని రిలీజ్ చేయాలని కూడా రాష్ట్రపతి దాన్ని ఎవరు తెలుస్తారు? సుప్రీంకోర్టు లేదా హైకోర్టు లేదా సెషన్స్ కోర్టు. ఇవి రాజ్యాంగాన్ని బట్టి ఉన్నాయా లేదా? దానికి క్రిమినల్ ప్రొసీజర్ కూడా ఉందా లేదా? సివిల్ ప్రొసీజర్ కూడా ఉందా లేదా? ఇండియన్ పెనల్ కూడా ఉందా లేదా అని అర్థం. ఇప్పుడు ప్రజాభిప్రాయం ఇంపార్టెంటా, రాజ్యాంగం ఇంపార్టెంటా? రాజ్యాంగం అంట. ఇవంతా మనకు సుప్రీంకోర్టు నిర్మాణంలో వస్తాయి, స్ట్రక్చర్ లో. ఓకే, సరే. తర్వాత ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే అధికారుల విధులు. అధికారుల విధులు ఈ అధికార విధుల్లో ప్రధానంగా ఒరిజినల్ లేదా ప్రారంభ లేదా ప్రాథమిక విచారణ అధికార పరిధి అంటారు. ఒరిజినల్ లేదా ప్రారంభ లేదా ప్రాథమిక విచారణ అధికార పరిధి అంటారు. అంటే అర్థం ఏమిటి? మీరు ఏ ఆర్టికల్ ప్రకారం ఇది కలిగి ఉంటుందంటే 131 ఆర్టికల్ అడిగారు మన 2012 లో మీకు. ఇప్పుడు 131 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టుగా ఒరిజినల్ అధికార పరిధిని వివరిస్తారు. సుప్రీంకోర్టు ప్రాథమికంగా ఎలాంటి కేసులు విచారిస్తారు? ఏ కేసును బట్టి ఆ కేసును విచారించడానికి సుప్రీంకోర్టు సాధారణ కోర్టుగా దేశంలో అత్యున్నతమైనది కాబట్టి అత్యంత ముఖ్యమైన కేసులు మాత్రం అది విచారిస్తుంది. ఆ అత్యంత ముఖ్యమైన కేసులను ప్రధానంగా ఇక్కడ సుప్రీంకోర్టు విచారణ అధికార పరిధిలో పేర్కొంటారు. ప్రాథమిక విచారణ అధికార పరిధిలో గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాథమిక విచారణ అధికార పరిధిని అనుసరించి సుప్రీంకోర్టు ప్రధానంగా గమనించాలి. కేంద్ర జాబితా ఉంది. కేంద్ర జాబితాలో 100 అంశాలు ఉన్నాయి. ఈ 100 అంశాల మీద వచ్చినటువంటి వివాదాలని ఎవరు విచారిస్తారంటే సుప్రీంకోర్టే విచారిస్తారు. రాష్ట్ర హైకోర్టు విచారించడానికి అధికారం ఉందా లేదని అర్థం. నెక్స్ట్, రాష్ట్రాల మధ్య రాష్ట్రాల మధ్య వివాదాలు. రాష్ట్రాల మధ్య వివాదాలని ఎవరు విచారిస్తారు? సుప్రీంకోర్టే. అట్ ది సేమ్ టైం కేంద్రము రాష్ట్రం లేదు కేంద్ర రాష్ట్రము ప్లస్ రాష్ట్రం. కేంద్ర రాష్ట్రము లేదా రాష్ట్రం. కేంద్ర రాష్ట్రం మధ్య వివాదాలు. కేంద్ర రాష్ట్రం అంటే కేంద్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రం అని, లేదా కేంద్రము ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అని. పోలవరం డ్యామ్ సంబంధించి తెలంగాణ ఒకటి సపరేట్, ఆంధ్రప్రదేశ్ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి. అవునంటే కాదంటారా? అలా కేంద్ర రాష్ట్ర మధ్య లేదా కేంద్ర రాష్ట్ర మధ్య వివాదాన్ని ఎవరు పరిష్కరిస్తారంటే సుప్రీంకోర్టు పరిష్కరిస్తారు. అట్ ది సేమ్ టైం ఇక్కడ భారత ప్రభుత్వం ఉంది. భారత ప్రభుత్వం విదేశాలతో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఈ ఒప్పందాల అమలు విషయంగా కొన్ని వివాదాలు వస్తాయి. ఆ వివాదాలు కూడా ఎవరు మాత్రం విచారిస్తారంటే సుప్రీంకోర్టు. నెక్స్ట్, ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఈ ప్రాథమిక హక్కులను అమలు చేసేటప్పుడు కొన్ని వివాదాలు వస్తాయి. వాటిని కూడా ప్రాథమికంగా ఎవరు విచారిస్తారంటే సుప్రీంకోర్టు విచారిస్తుంది ప్రధానంగా. అంటే ఇప్పుడు గోలక్నాథ్ కేసు, కేశవంత భారతి కేసు, మినర్వా మిల్స్ కేసు, గోపాలన్ కేసు, మనీకా గాంధీ కేసు, ఇవన్నీ కూడా ప్రధానంగా ప్రాథమిక హక్కుల అమలు విషయంగా వచ్చిన వివాదాలా కాదా? కాబట్టి అలాంటి ప్రాథమిక హక్కులను విచారించేటువంటి ప్రాథమిక విచారణ అధికారం అనేది సుప్రీంకోర్టుకు ఉన్నట్లా లేనట్లా? ఉన్నట్లు. కాబట్టి 131 ఆర్టికల్ అనేది సుప్రీంకోర్టుగా ఒరిజినల్ అధికార పరిధిని పేర్కొంటుంది. ఇక్కడ గమనించాలి. ప్రశ్న, విచారణ చేసే అధికారాన్ని పరిశీలిస్తే సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏ హైకోర్టు విచారణ పరిధి అధికం? ఏ హైకోర్టు విచారణ పరిధి అధికం అంటే ఏ హైకోర్టు? సుప్రీంకోర్టా హైకోర్టా? హైకోర్టా? విచారణ చేసే అధికారాన్ని పరిశీలించినప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏ హైకోర్టు విచారణ పరిధి అధికం అని అడుగుతారు. ఏ హైకోర్టు అంటే హైకోర్టు విచారణ అధికార పరిధి అధికం. ఎందుకని అంటే హైకోర్టు ప్రాథమిక విచారణ అధికార పరిధి, ఒరిజినల్ విచారణ అధికార పరిధి, ప్రారంభ విచారణ అధికార పరిధి ఏ ఆర్టికల్ పేర్కొంటుందంటే రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లోనూ పేర్కొనలేదు. కానీ 131 ఆర్టికల్లో దీని గురించి రిస్ట్రిక్షన్ చేసేసారు. అలాంటప్పుడు హైకోర్టు ఏ కేసునైనా సరే విచారిస్తుంది. దానికి విచారణ అధికార పరిధి ఇది అది లేదు. మరి అంటే ఏ కోర్టునైనా సరే అది ఏ కేసునైనా సరే అది ఏం చేస్తుంది? విచారించేస్తారు. ఇప్పుడు మీరు జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ చదువుకుంటారు. మీరు జూనియర్ కాలేజ్ లో వాటిని ఏ సార్ చెప్తారు? మ్యాథ్స్ సార్, లేదా మామూలుగా ఇంగ్లీష్ సార్, ఏ సార్ నా
కానీ అటెండర్ అనేవాడు స్టూడెంట్స్ కి, లెక్చరర్స్ కి, ప్రిన్సిపాల్ కి అందరికీ అటెండర్ కదా. అవునంటే కాదంటారా? అక్కడ సర్వీస్ ఇవ్వడంలో బాటనీ లెక్చరర్కి ఎక్కువ ఉంటుందా, అటెండర్కి ఎక్కువ ఉంటుందా? అటెండర్కి. వాడు ఈ పని చేయాలా, ఈ పని చేయకూడదు అనే రూల్స్ బుక్ లో రాసుంటారా? అన్ని కార్యక్రమాలు చేయాలి అట. కానీ బాటనీ సార్ రాసుంటారు ఏమని? ఎస్టీ చూడాలి బాటనీ, హిందీ మేడం అయితే హిందీ టీచ్ చేస్తుంది, ఇంగ్లీష్ మేడం అయితే ఇంగ్లీష్ వాళ్ళు అట గమనించాలి. అంటే ఎప్పుడు సుపీరియర్స్ కి మామూలుగా వర్క్ బటన్ తక్కువ ఉంటుంది, సబార్డినేట్స్ అధికంగా ఉంటుంది. ఓకే, కానీ సుప్రీంకోర్టు, హైకోర్టులో ఏది అత్యున్నతమైనది? సుప్రీంకోర్టు, హైకోర్టులో ఏది అత్యున్నతమైనది? సుప్రీంకోర్టు. విచారణ చేసే అధికారంలో దేనికి ఆధిక్యత ఉంది? హైకోర్టు. ఎందుకని? దాని విచారణ అధికారం గురించి రాజ్యాంగంలో ప్రస్తావించలేదు అంతే. రైట్. సుప్రీంకోర్టు యొక్క విచారణ అధికార పరిధి గురించి ఏ ఆర్టికల్ పేర్కొంటున్నాం? తర్వాత అప్పీల విచారణ అధికార పరిధి. అప్పీల విచారణ అధికార పరిధి ఇక్కడ హైకోర్టు ఉంటుంది. హైకోర్టు ముందుకు అనేక కేసులు వస్తాయి. ఆ కేసులు విచారించి తీర్పులు అందిస్తుంది. ఈ తీర్పులు ఇచ్చినప్పుడు ఇక్కడ ఒకటి వాది ఉంటాడు, ఇక్కడేమో ప్రతివాది ఉంటాడు, అంతే కదా? ఉండరా? ఒకటి వాది, ఒకటి ప్రతివాది, ఒక కేసు సంబంధించి. ఆవిడ హైకోర్టు తీర్పు ఎవరితో ఒక్కరికి మాత్రమే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఇంకొన్ని సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఉండదు. వీడేం చేస్తాడు? ఆ తీర్పు సంబంధించి వాడు సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళాలనుకుంటాడు. అలా సుప్రీంకోర్టుకు హైకోర్టు తీర్పుని అప్పీల్కి వెళ్ళాలంటే హైకోర్టు యొక్క పూర్వానుమతి ఉండాలి. ఆ పూర్వానుమతి లేకుండా వాడు సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయడానికి హైకోర్టు ఇచ్చిన తీర్పుల మీద మనము సుప్రీంకోర్టుకి అప్పీల్ వెళ్ళాలనుకుంటే ఎవరికి పూర్వానుమతి ఉండాలి? హైకోర్టు పూర్వానుమతి. హైకోర్టు పూర్వానుమతి ఇవ్వదు. నువ్వు అప్లై చేసుకుంటావు పూర్వానుమతి ఇవ్వమని, అప్పుడు కూడా ఇవ్వదు. నేను చెప్పేదే ఫైనల్ అవుతుందని. మరి అంటే సందర్భంలో వీడికి అన్యాయం జరిగింది అనుకుంటున్నాడు, అనుకుంటున్నాడు. అప్పుడు వీడు ఏం చేస్తాడంటే 136 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టుకు స్పెషల్ లీవ్ పిటిషన్ కోరుతాడు. స్పెషల్ లీవ్ పిటిషన్ అంటే మీరు ప్రత్యేక అనుమతి వివాదాలు అంటారు. కాబట్టి ఏ ఆర్టికల్ ప్రకారము ఎస్ఎల్పిని జారీ చేసే సుప్రీంకోర్టు అంటే 136 ఆర్టికల్. అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఆ స్పెషల్ పిటిషన్ కింద అసలు ఈడున్నాడు, వాడి కేసులో వాడిని యొక్క తీర్పు మీద దాన్ని సుప్రీంకోర్టుకి అప్పీలకు రావచ్చా రాకూడదా అనేది విచారిస్తుంది. కదా అనుమతి ఇవ్వట్ల ఎవరు? హైకోర్టు. అలాంటప్పుడు వీడు సుప్రీంకోర్టుకు రావడానికి అర్హత కలిగి ఉన్నాడా, అర్హత కలిగి ఉండలేదా అనేది 136 ఆర్టికల్ ప్రకారము అది విచారిస్తుంది. విచారించిన తర్వాత అర్హత ఉందనుకో వాడు సుప్రీంకోర్టుకు రావడానికి, అప్పుడు ఎస్ఎల్పి జారీ చేస్తారు. దాన్ని స్పెషల్ పిటిషన్ అంటారు, ప్రత్యేక అనుమతి వివాదం అంటారు. అంతే కదా? లేదనుకో తిరస్కరించేస్తుంది, అంతే ఫైనల్ ఇంకా. ఓకే, కాబట్టి ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు ఎస్ఎల్పిని జారీ చేస్తుందంటే 136 ఆర్టికల్. హైకోర్టు తీర్పుల మీద సుప్రీంకోర్టుకి అప్పీల్ వెళ్ళాలంటే ఎవరి పూర్వానుమతి ఉండాలి? హైకోర్టు పూర్వానుమతి ఉండాలి. హైకోర్టు పూర్వానుమతి లేకుండా సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. రైట్. నెక్స్ట్ అయితే ఎలాంటి కేసులు అది విచారిస్తుంది చూడాలి. ఓకే, 132 ఆర్టికల్ ప్రకారము రాజ్యాంగపరమైన వివాదాలు అంటే మీ రాజ్యాంగ నిబంధనలకు అర్థం చెప్పే వివాదాన్ని రాజ్యాంగపరమైన వివాదం అంటారు. రాజ్యాంగ నిబంధనలకు అర్థం చెప్పే వివాదాలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది. ఓకే, తెలంగాణ రాష్ట్రం 3rd ఆర్టికల్ ప్రకారం ఏర్పడిపోయింది. 3rd ఆర్టికల్ ప్రకారము అయితే ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా, రాష్ట్ర భూభాగాన్ని మార్చాలన్నా, రాష్ట్ర సరిహద్దు మార్చాలన్నా, రాష్ట్ర విస్తీర్ణాన్ని మార్చాలన్నా ఏ ఆర్టికల్ ప్రకారం మార్చాలి? 3rd ఆర్టికల్. కానీ మోడీ వచ్చిన తొలి రోజుల్లోనే ఒక ఆర్డినెన్స్ ద్వారా 123 ఆర్టికల్ ప్రకారము తెలంగాణలో ఉండేటువంటి కొన్ని భూభాగాలని ఎక్కడేశారు?
ఆంధ్రప్రదేశ్ చేర్చారు. అది 123 ఆర్టికల్ ప్రకారం. కానీ 3rd ఆర్టికల్ ప్రకారం మార్చాలి. అవునంటారు కాదంటారా? అవునా కాదా? అప్పుడు దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేస్తే అది రాజ్యాంగపరమైన వివాదం అవుతుందా కాదా? అంటే రాజ్యాంగానికి అర్థం చెప్పే వివాదము, రాజ్యాంగపరమైన వివాదాలు అట్ట, అదే కాన్స్టిట్యూషన్ ఇష్యూ అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు విచారిస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారము? 132 ఆర్టికల్ ప్రకారం విచారిస్తారు. గమనించాలి. 133 ఆర్టికల్ ప్రకారము ఓకే సివిల్ వివాదాలు. సివిల్ వివాదం అంటే నిన్న వివాహము, విడాకులు, వ్యవహారాలు, ఒప్పందాలు, ఆస్తికి సంబంధించిన తగాదాలని సివిల్ తగాదాలు అంటారు. వివాహము, విడాకులు, వ్యవహారాలు, ఒప్పందాలు, ఆస్తికి సంబంధించిన తగాదాలని సివిల్ తగాదాలు అంటారు. ఈ తగాదాల్లో ఏ తగాదా మీద సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్ళకూడదు, ఎక్సెప్ట్ రైట్ టు ప్రాపర్టీ. ఒక ఆస్తి హక్కు విషయంలోనే వెళ్ళాలి. ఆ ఆస్తి హక్కు విషయంలో కూడా ఆస్తి విలువ ₹1,00,000 ఆ పైబడి ఉండాలి. ₹1,00,000 ఉండొచ్చు లేదా పైబడి ఉండొచ్చు. అంటే ₹1,00,000 లోబడిన ఆస్తి మీద హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళొచ్చా? నో. ఇప్పుడు మీ ఊర్లో మీ జాగా ఉంటుంది, ఒక ప్లేస్ ఉంటుంది, మీ ఊరికి పక్కనే ఉంటుంది ప్లేస్, అది నేషనల్ హైవే ఉంటుంది. అదే ఇప్పుడు బాగా రేట్లు వచ్చేసాయి, అందరూ సైట్స్ కు ఇల్లు కట్టుకోవడానికి అడుగుతున్నారు. అప్పుడు ముందు ₹50,000 ఉంది ఎకరా, ₹50,000. అర్థమైందా? మార్కెట్ వాల్యూ ప్రకారం 50,000 ఉంది. అదే ఇది సైట్స్ ప్లేస్ అయితే ఒక కుంటే నీకు 9 నుంచి 10 లక్షలు అడుగుతున్నారు, లేదా 20 లక్షలు కూడా అడుగుతారు. అర్థంగా? కాబట్టి 20 lakhs అమ్ముతారు ఒక కుంటే. అలాంటి 40 కుంటలు అయితే 1 acre. అర్థమైందా? అలాంటి ప్లేస్ మార్కెట్ వాల్యూ 50,000 ఉంటుంది. ఇక్కడ దాని మీద డిస్ప్యూట్ వస్తుంది, డిస్ప్యూట్. అర్థంగా? అప్పుడు వాడు హైకోర్టు తీర్పు నీకు కాకుండా పక్కనోడికి ఇచ్చేస్తారు, ఏదో అక్కడ ఇదే. అలాంటప్పుడు ప్రధానంగా ఈ కేసు మీద మనం సుప్రీంకోర్టుకి అప్పీల్ వెళ్ళాలనుకుందా? నో. ఎందుకంటే అక్కడ ఆస్తి హక్కు ఎకరానికి ఎంత ఉంది విలువ? ఎంత ఉంది? 50,000. కానీ బహిరంగ మార్కెట్లో ఎంత ఉంది? 1 లక్షలు ఉంది. గమనించాల్సి ఉంటుంది. కానీ మార్కెట్ విలువ ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ మనకు ఫ్లాట్స్ ఉంటాయి. ఫ్లాట్స్ అంటే తెలుసు కదా, అపార్ట్మెంట్ లో. ట్రిపుల్ ఫ్లాట్ అనుకో మినిమం మామూలుగా 80 lakhs ఇస్తుంది అనుకున్నాం. కానీ మార్కెట్ వాల్యూ ప్రకారం దాన్ని ఎన్ని లక్షలు రిజిస్ట్రేషన్ చేస్తారంటే ఒక 12 lakhs, 14 lakhs. అప్పుడు బిల్డర్ కి వీడికి గొడవ పడింది అనుకో, బిల్డర్ కి వీడికి, అప్పుడు బిల్డర్ వీడికి ఎంత కట్టిస్తాడు? ఓన్లీ 12 lakhs, 80 lakhs కట్టేది. ఎందుకంటే నువ్వు రిజిస్ట్రేషన్ అంతా చేసుకున్నావుగా. అవునంటారు కాదంటారా? మరి 80 lakhs అంటూ పే చేసేవాడికి అది అనఫిషియల్ అంతా. అది నువ్వు వ్యాట్ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ అంతా దీని మీద కట్టుంటావు. ఇట్లాంటివి చాలా అన్ని అట్లాంటివి జరిగేది. వీడు కూడా చెప్తుంటాడు నేను పెద్ద నిజాయితీ పరుడు, నాకు మచ్చలేదు అని వాడిని వీడిని విమర్శిస్తుంటారు జనాలంతా. ఇల్లు వాడు ఈడు భూమోడు అట్ట. ఇదంతా అవినీతే, అనైతిక చర్యలు. 80 lakhs గా రిజిస్టర్ చేసుకుంటే దాదాపు అంటే ఒక 15 లక్షల పైన ట్యాక్స్ పే చేయాలి గవర్నమెంట్. అట్లాంటి 2-3 లక్షలకి నిలిచిపోతున్నాడు. అర్థంగా? ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. సరేలే. కాబట్టి 133 ఆర్టికల్ ప్రకారం సివిల్ వివాదాల్లో ఏ దాని మీద మాత్రమే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి? ఆస్తికి విలువ కూడా ఎంత ఉండాలి? ₹1,00,000 ఆ పైబడి ఉండాలి. రైట్. నెక్స్ట్ 134 ప్రకారం 134 నిబంధన ప్రకారం 134 నిబంధన ప్రకారము క్రిమినల్ వివాదాలు అంటే తెలిసిందే. హత్య నేరాలు. ఓకే, హత్య నేరాలు. ఇక్కడ కూడా రెండు అంశాలకు సంబంధించి ఒకటి ఏంటి చూడండి. క్రింది కోర్టు ఒక కేసును విచారిస్తూ ఉంటుంది. అప్పుడు హైకోర్టు అనేది ప్రొహిబిషన్ అనే రీతితో ఓకే ఆ కేసును లాక్కొని ఆ కేసులో ఒక వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తారు. క్రింది కోర్టు ఒక కేసును విచారిస్తుంటే హైకోర్టు ప్రొహిబిషన్ అనే రీతితో ఆ కేసును లాక్కొని మధ్యలో ఆ కేసులో ఒక వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తారు. ఆ ఉరిశిక్ష పడిన వాడు ఏమంటాడు? ఆ కేసు కింద డిస్ట్రిక్ట్ కోర్టు, సెషన్స్ కోర్టు విచారిస్తుంటే నా మీద కక్ష దొరికితే వేరే వాళ్ళ మాటలు విని హైకోర్టు ప్రొహిబిషన్ రీతితో తీసుకొని
నాకు ఉరిశిక్ష విధించేసింది. నిజానికి క్రింది కోర్టు నన్ను నిర్దోషిగా రిలీజ్ చేసి ఉండవచ్చు. అక్కడ పరిస్థితులు చూస్తే ఆడ వాదన దీన్ని చూస్తే నన్ను నిర్దోషిగా రిలీజ్ చేసే పరిస్థితులు ఉన్నాయి అని వీడు సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తాడు. మరణ శిక్ష విషయంలోనే వెళ్ళాడట, వేరే విషయాలు వెళ్ళడానికి లే. క్రింది కోర్టు ఒక కేసును విచారిస్తుంటే హైకోర్టు ప్రొబేషనరీ రిట్తో ఆ కేసును ఆపుకొని సమగ్ర కేసులో ఒక వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తే, మరణశిక్ష విధిస్తే ఆ మరణశిక్ష పడినవాడు హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టుకి అప్పీలు వెళ్ళొచ్చు. 2 క్రింది కోర్టు ఉంది. క్రింది కోర్టు ఒక వ్యక్తిని నిర్దోషిగా రిలీజ్ చేస్తుంది, నిర్దోషిగా రిలీజ్ చేస్తుంది. అప్పుడు అపోనెంట్ క్యాండిడేట్ ఉంటాడు, ఈడ వాడు హైకోర్టుకు మళ్ళీ అప్పీల్కి వెళ్తాడు. ఈడ నిర్దోషిగా రిలీజ్ చేసిన వాడిని హైకోర్టు దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధిస్తుంది. అప్పుడు ఈ ఉరిశిక్ష పడిన వాడు సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళచ్చు. క్రింది కోర్టు ఏమో వాడిని నిర్దోషిగా రిలీజ్ చేశారు. అదే కేసులో హైకోర్టు ఏమో దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధించారు. అరే బాబు, ఒకటే రాజ్యాంగము, ఒకటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, నేను అక్కడ నిర్దోషి ఎట్టవుతా, ఇక్కడ దోషి ఎట్టవుతా, ఏంటిది? కాబట్టి వీళ్ళకన్నా పెద్ద కోర్టు మీరు సుప్రీంకోర్టు, నేను నిర్దోషం తెలుసమ్మా అంటాడు. ఎవరు? ఉరిశిక్ష పడినవాడు. ఈ ఆర్టికల్ ప్రకారము 134. అలాంటి 2 సందర్భాల్లో మాత్రమే వాడు హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ఉంది. వేరే కేసులో వెళ్ళడానికి ఉందా? వేరే కేసులు ఏమి? అమ్మాయిల నీటి కొలాయిల దగ్గరికి వెళ్తారు, బిల్లులతో కొట్టుకుంటారు. అడగరా? అదే హైకోర్టు ఒక అమ్మాయి బిల్లుతో కొట్టడం నేరము, ఈ అమ్మాయిని 10 రోజులు జైలుకి వేసింది అంటారు. అప్పుడు ఈ జైలు పడిన ఆమె నేను సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తా అనడానికిలే. అప్పీల్కి ఇప్పిల్లే, నేరుగా ఎక్కడికి వెళ్ళాలా? జైలుకి వెళ్ళాలి. ఏం తీసుకొని? బిల్లు తీసుకోండి. అంటే మీరంటే అక్కడ కొలాయిల దగ్గర మీరు బిల్లు ఎందుకు ఎత్తుకెళ్తారన్నా? అంత అపార్ట్మెంట్ కొలాయి తిప్పితే అంత వాటర్ వస్తుంది, మంచి నీళ్ళు ఒకటి, సపరేట్ నీళ్ళు ఒకటి. పేదోళ్ళు వెళ్తారు బిల్లులు ఎత్తుకొని కొలాయిలు పెట్టి. మీరు ఎందుకు వెళ్తారులే? ఎంత తహసీల్దార్స్ ఉంటాయి అంటే కాదా? ఎందుకు సాధారణ ప్రధానికానికి అరిస్టోక్రాట్స్ తేడా ఉంటుంది కదా. మీరంతా సాధారణ ప్రధానికమా అరిస్టోక్రాట్స్? అరిస్టోక్రాట్స్ తెలుగులో ఏమంటారు వాళ్ళని? కులీన వర్గాలంటగా కలిగి ఉన్నవాడు కులీనుడు. ఏమి కలిగి ఉన్నవాడు? మేధస్సు. 2 సంపద. 3 భూమి కదా. స్వామి అంటే భూమిని కలిగి ఉన్న ఆ స్వామి యజమాని అని. ప్రజాస్వామ్యము అంటే ప్రజల్లో యజమానులు అని అర్థం. స్వామి అంటే యజమాని. ఎస్ఆర్నో అంట గమనించాలి అంట. వీళ్ళ ముగ్గురిని అరిస్టోక్రాట్స్ అంటారు. ఈ ముగ్గురు నుండి అనేక వర్గాల వాళ్ళు వస్తుంటారు. ఇంకా అనేక రూపాంతరాలు చెందుతూ ఉంటాయి. అదే కదా. వీళ్ళందరూ దోచుకునేదంతా ఎవరినంటే జనరల్ పబ్లిక్ ని. అవునంటే కాదంట, గమనించాలంట. ఓకే. బుర్రలేనివాడి నిరంతరం దోపిడీకి గురవుతుంటాడు, బుర్ర ఉండేవాడు ఎప్పుడు దోచుకుంటుంటాడు. అది గమనించాలి. మేధస్సు. ఇంకా సంపన్న వర్గాలు. 3 భూస్వామి వర్గాలు. సరే, నెక్స్ట్ తర్వాత మీరున్నారు కులీన వర్గాలని చెప్పుకున్నారు మీరు. అదే కదా. కులీన వర్గాలు అన్నప్పుడు ఏముండాలి? మీకు బుర్ర ఉండాలా, మేధస్సు ఉపయోగించాలా. మేధస్సు ఉపయోగించి సర్వీస్కి వెళ్ళిపోతే మీరు కులీన వర్గాలు. మేధస్సు ఉపయోగించాలా, అప్పుడు మళ్ళీ ఎక్కడ జారిపోతారు మీరు? సాధారణ ప్రజలే. అంతే కదా. నా దగ్గర జోబులో 10 రూపాయలు ఉంది, నాకేదో తలనొప్పిగా ఉంది, కాఫీ తాగాను అనుకుంటా. ఆ 10 రూపాయలు తీసుకుని కాఫీ తాగామంటే నాకు బుద్ధి పడదు. నీకు తాగడానికి ఏమైనా జోబులో 10 రూపాయలు ఉండదు కదా. నాకు 10 రూపాయలు ఉన్నా బుద్ధి పడదు. నీ దగ్గర లేక నువ్వు తాగవు, నా దగ్గర ఉండి తాగను. అప్పుడు నువ్వు నేను ఒకటే. ఎస్ ఆర్ నో? ఒకటి తెలివితేటలు లేక సర్వీస్ తెచ్చుకోవాడు, ఒకటి తెలివితేటలుండి అనగా వాడికి బాగా పొగరెక్కి తోక పెంచేసి తోక వాడు సర్వీస్ తెచ్చుకోడు. అప్పుడు వీడు వాడు ఒకటేనంటారా కాదంటారా? అట తోక పెరగకపోతే మనం ఏం చేసుకుంటున్నా? సిజర్స్ తీసుకొని సిజర్స్ టికెట్ కట్ చేసుకోవాలి. అవునే బాబు. తెలివితేటలు తోక ఎక్కువ ఉంటుంది బాగా, వాడి స్వభావం అది. అవునయా? కాదంటారా? అంటారు మరి, నాకు తెలుసు. సరే, రైట్. తర్వాత ఇప్పుడు నేను సలహా
యొక్క అధికార పరిధి. ఏ ఆర్టికల్? 143. సుప్రీంకోర్టు ఎవరి సలహాలు ఇస్తుంది? రాష్ట్రపతి. అప్పుడు రాష్ట్రపతి సలహాలు తీసుకోవాలి వద్దా? ఇష్టపడితే తీసుకోవచ్చు, కష్టపడిపిస్తే తిరస్కరించవచ్చు. అట్లా ఎన్నిసార్లు సలహా ఇచ్చింది సుప్రీంకోర్టు? 14. ఫస్ట్ టైం ఎప్పుడు? ఢిల్లీ లాస్ట్ యాక్ట్ ని పొడిగించాల విషయంగా. 14 సార్లు ఎప్పుడు? లాభదాయక పదవులు. ఏ సంవత్సరము? 2006. 3 సార్లు సుప్రీంకోర్టు సలహాను అడిగింది రాష్ట్రపతి ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. ఏ ఆర్టికల్ ప్రకారం సలహా? 143. అంతే, ఇంకేం అవసరం లేదు. రాష్ట్రపతి చెప్పారు ఇదంతా. అనంత కాదంటారు. నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ రికార్డ్. కోర్ట్ ఆఫ్ రికార్డ్ 129 ఆర్టికల్. సుప్రీంకోర్టు 129 నిబంధనల ప్రకారము కోర్ట్ ఆఫ్ రికార్డ్ గా వ్యవహరిస్తుంది. కోర్ట్ ఆఫ్ రికార్డ్ గా. ఈ కోర్ట్ ఆఫ్ రికార్డ్ గా వ్యవహరించే ముందు ఇంకొక ఆర్టికల్ తెలుసుకోవాలి. ఇక్కడ ప్రధానంగా వరుసగా 131 ఆర్టికల్ చెప్పారు, 132, 133, 134 చెప్పారు, మధ్యలో 136 చెప్పారు. ఎస్ ఆర్ నో? ఇది ప్రారంభ విచారణాధికారం అనేది. ఇది రాష్ట్రీయ ప్రధాన వివాదాలు, సివిల్ ప్రధాన వివాదాలు, క్రిమినల్ వివాదాలు, స్పెషల్ పిటిషన్. ఇక్కడ 135 ఆర్టికల్ చెప్పలేదు, ఎందుకని ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఎక్కడ చెప్పాము ఇది? 135 రాజ్యాంగ సవరణ పద్ధతిలో సాధారణ మెజార్టీ చెప్పారు. ఏమంటది 135? సుప్రీంకోర్టు అధికార పరిధిని విస్తృతపరచడం. ఓకే, 136 పోతే ఏ ఆర్టికల్? 137. 137 ఆర్టికల్ ఏమంటుందంటే సుప్రీంకోర్టు 136 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు ఓకే మీరు పునః సమీక్ష అధికారం కలిగి ఉంటుంది. పునః సమీక్ష వేరు, న్యాయ సమీక్ష వేరు. న్యాయ సమీక్ష అంటే రాజ్యాంగ విరుద్ధ చట్టాలను, రాజ్యాంగ విరుద్ధమైనవి కొట్టివేస్తే దాన్ని న్యాయ సమీక్ష అధికారం అంటారు. కాబట్టి పార్లమెంట్ కానీ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ కానీ రాజ్యాంగ విరుద్ధ చట్టాలను రూపొందిస్తే అవి రాజ్యాంగ విరుద్ధమైనవి, అన్కాన్స్టిట్యూషనల్ అంటూ సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు ఇస్తే దాన్ని న్యాయ సమీక్ష అధికారము అంటారు. 13(2) ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంటాయి. న్యాయ సమీక్ష అధికారాన్ని ప్రత్యక్షంగా కలిగి ఉంటాయా, పరోక్షంగానా? ప్రత్యక్షమా, పరోక్షమా? పరోక్షం. స్పష్టమా, అస్పష్టమా? స్పష్టమే. ఎక్కడ చెప్పుకున్నాం ఇది? ప్రాథమిక హక్కుల్లో. న్యాయ సమీక్ష అధికారం అయిపోయింది ఎప్పుడు? సరే, ఇక్కడ మరి పునః సమీక్ష అంటే అట్లా కాదు. పునః సమీక్ష సుప్రీంకోర్టు ఉంది ప్రధానంగా, తన తీర్పును తానే పునః సమీక్షిస్తుంది. తాను ఇచ్చిన తీర్పులను తానే పునః సమీక్షిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 1960లో బెరుబారీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ ఓకే రాజ్యాంగ ప్రవేశిక, రాజ్యాంగం అంతర్భాగం అంటున్నా, అంతర్భాగం కాదంటున్నా, అంతర్భాగం కాదు. అదే 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ రాజ్యాంగ ప్రవేశిక ఓకే రాజ్యాంగంలో అంతర్భాగం అంటే, ఇక్కడేమో అంతర్భాగం కాదు, ఇక్కడేమో అంతర్భాగం అంటే తన సుప్రీంకోర్టు తన తీర్పును తను పునః సమీక్షించిందా లేదా? ఆ అధికారం ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటుంది? 137. అయితే సుప్రీంకోర్టు తన తీర్పును పునః సమీక్షించే సందర్భంలో అది న్యాయ నిబంధనలకు, పార్లమెంటరీ చట్టాలకు లోబడి ఉండాలి. న్యాయవాద నిబంధనలకు మరియు పార్లమెంటరీ చట్టాలకు ఆ పునః సమీక్ష అధికారం ఎలా ఉండాలి? లోబడి ఉండాలి. గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ ప్రాథమిక హక్కులు సవరించరాదంటే, కానీ కేశవర్ధవర్తిలో మళ్ళీ కేసులో తీర్పు చెబుతూ ఏమంటుంది? అది ప్రాథమిక హక్కులు సవరించవచ్చు, పెంచవచ్చు, కానీ తగ్గించకూడదు అంటే. అదే సవరించవచ్చు అంటది కదా. అంటే గోలక్నాథ్ కేసులో, కేశవర్ధ భారతి కేసులో పునః సమీక్ష చేయాలి కదా, అనంటే కాదంట. దాన్ని పునః సమీక్ష అంటారు. 137 ఆర్టికల్. అది అడిగారు ఒకసారి గ్రూప్స్ లో మీకు. నిజానికి సివిల్ సర్వీస్ స్టాండర్డ్ అది, ఒకసారి అడిగేస్తారట. రైట్. కోర్ట్ ఆఫ్ రికార్డ్ 129 ఆర్టికల్ ప్రకారం కలిగి ఉంటుంది. సుప్రీంకోర్టు ముందు అనేక కేసులు వస్తాయి. ఆ కేసులో అది బాగా అనేక అంశాలను చర్చించి అది తీర్పులు ఇస్తుంది. ఆ తీర్పులు ఇచ్చిన తర్వాత దాన్ని రికార్డు రూపంలో భద్రపరుస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు తన ముందుకు వచ్చిన కేసులో తీర్పులు చెప్తూ వాటిని రికార్డు రూపంలో భద్రపరుస్తుంది. దాన్ని కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు. ఏమంటారు? కోర్ట్ ఆఫ్ రికార్డ్. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది దిగువ కోర్టులకి మార్గదర్శక సూత్రంలో పనిచేస్తుంది. కాబట్టి ఆ యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఇక్కడ
అనుపూర్వికాలు అంటారు. ప్రొసీడింగ్స్ అని. అనుపూర్వికాలు అంటే ఏంటి? పూర్వం ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పులను క్రింది కోర్టులు, హైకోర్టులు అనుకరిస్తాయి, సెషన్స్ కోర్టులు అనుకరిస్తాయి. కాబట్టి వీటిని ఏమంటారు? అనుపూర్వికాలు అంటారు. అనుపూర్వికాలు ప్రొసీడింగ్స్ అంటారు. ఈ కోర్ట్ ఆఫ్ రికార్డు ధిక్కరణ కోర్టు ధిక్కరణ నేరంగా పరిగణిస్తారు. కోర్టు ధిక్కరణ నేరానికి ఒక వ్యక్తికి 2000 రూపాయల జరిమానా విధించవచ్చు. ఓకే, 2000 రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధించవచ్చు. 2000 రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష, ఇది మినిమం సాధారణ శిక్ష అంటారు. రెండు విధించవచ్చు లేదా ఒకదాన్ని విధించవచ్చు. మీరు పొద్దున్నే టీటీగా సెలెక్ట్ అవుతారా, ఒక 4-5 సంవత్సరాల తర్వాత తహసీల్దార్ అవుతారు. తహసీల్దార్ అంటే మండల మేజిస్ట్రేట్. మీరు మండల మేజిస్ట్రేట్ అంటే మీకు తెలియకుండా మండలంలో ఎవడు ఏ పని చేయడానికి వీల్లేదు. ఎవడైనా నీ మండలంలో రాష్ట్రపతి ఉన్నా, ప్రధాని ఉన్నా, ఎవడైనా కానీ ఇల్లు కట్టుకోవాలంటే నీ పర్మిషన్ కావాలా, ఇల్లు అమ్ముకోవాలని నీ పర్మిషను, వాడు భూమి కొనుక్కోవాలని నీ పర్మిషను, లైట్ వేసుకోవాలని నీ పర్మిషను, తుమ్మాలని నీ పర్మిషను, తగ్గాలని నీ పర్మిషన్. అరే తుమ్మితే ఎందుకు పర్మిషన్? నువ్వు తుమ్మడం వలన వాడికి స్వైన్ ఫ్లూ వచ్చింది, నాకు చెప్పుకోవాలి కదా నువ్వు అంటాడు తహసీల్దార్. అనే బాబు అనైనా మండల మ్యాజిస్ట్రేట్ అంటారు. చాలా పవర్స్ ఉంటాయి ఆయనకి. అంతెందుకు, నువ్వు 2 ఎకరాల భూమి కొనుక్కుంటాం అట్లా, భూమి కొనుక్కున్న తర్వాత అగ్రిమెంట్, తర్వాత రిజిస్టర్ చేసుకున్నట్టు వాటి టెన్మెంట్ అనగానే ఎస్ సార్ నో అనంట కాదంటారా. పాస్బుక్ లేని వల్ల ఆయనే ఏదో బోర్ వేస్తాం, పర్మిషన్ ఇలా బోర్, ఆయన బోర్ ఎక్కడ పర్మిషన్ తీసేస్తాడు. ఏం రా తమాషలు చేస్తున్నావు, భూగర్భ జలాల్లో అడుగులు చేస్తున్నాడు, నువ్వు బోరేస్తావేంద్రా, వీడికి 2000 రూపాయల జరిమానా విధించండి. సరే అన్ని అంటే ఇది చేయలేదు ఆ చేయదు కూడా అంటారు. ఇంకా తహసీల్దార్ ఇచ్చిన తర్వాత నువ్వు దాన్ని సెషన్స్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వెళ్ళడానికిలే. తహసీల్దార్ మ్యాజిస్ట్రేట్ పోస్ట్ షీ వాట్ ఈస్ రాంగ్. ఇంకా ఏడా అసేది కాదు, సర్వీస్ వస్తే మళ్ళీ వచ్చాడా ఏడా మండలంలో అంట. ఈడ మాత్రం చదువుకున్న దేవుడు మాత్రం నాకేసి మా అన్నం అంత పెరిగాను. బొరకలు పెట్ట నిద్రపోయేది. ఈడ మాత్రం సౌండ్ అట్టాగే నాకు కదా. ఆయన కూడా చదువుకునేటప్పుడు అట్టే ఉత్సాహం ఉండాలి. సార్ క్లాస్ చెప్పేసారు సుప్రీంకోర్టు వరకు, కొన్ని పుస్తకం తీసి అంటే కదా కుమ్మేయాలంటే. కుమ్మేయాలంటే అట్ట ఇటు ఇచ్చిస్తారు, తొక్కేది కాదు. సరే చదవండి, బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయా? ఈ ఉద్యోగాల గురించి క్లాస్ లో ఒక్కరికి కూడా అవగాహన ఉండదు. ఒక్కరికి సింగిల్ సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తి నేను ఒక్కడే. నాకు ప్రాక్టికల్ గా దాని మీద అంత అవగాహన ఉంటుంది. పని చేసేవాళ్ళు కూడా అవగాహన ఉండదు. అదే మీకు 1,00,000 ఎగ్జాంపుల్ చెప్తుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా మీకు ఉపయోగపడేది చెప్తా. నేను ఆ మధ్య ఒక చోట ల్యాడ్చుకున్నాను. ఏనండి ఒకటి 165 లీటర్, 166 లీటర్. దీంట్లో 8 acres, దీంట్లో 11.5 acres. ఇంకా మిగతా అంతా లెటర్స్ ఉంటాయి, కాంప్లికేషన్. ఓకే, అయితే వీడు ఇంతకుముందు నాకు ఎవడు అమ్మాడంటే రమణ అనేవాడు ఒకడు అమ్మాడు. ఓకే, మొత్తం ప్లాట్ అంతా దాంట్లో ఈ నెంబర్ 2 నెంబర్లు ఉన్నాయి. అయితే ఈ రమణ అనేవాడు నాకు అమ్మాడు. వీడికి ఒక 4 అమ్మారు ఈ 2 లెటర్ బ్రదర్స్. అప్పుడు అమ్మేటప్పుడు ఏం చేశారు, వీడికి రాసి చేసేటప్పుడు డాక్యుమెంట్ రైటరు 165 లీటర్ లో 11.5 ఎకరా, 66 లో 8 acres అని రాసాడు. ఎవడు? డాక్యుమెంట్ రైటర్. అంటే ఈ లెటర్ లో 8 acres అంటే 11 acres రాసిచ్చాడు. ఈ లెటర్ లో 11.5 అంటే దాంట్లో 8 acres రాసిచ్చాడు. ఇది సెంటర్ లో ఉంది, ల్యాండ్ లో మొత్తం సెంటర్ లో. మీకు అర్థమే? అప్పటికి వీళ్ళకి ఇక్కడ ఈ నలుగురికి ఈ 11.5 acres పైకి ఎంత హక్కు ఉంది? ఇంకా 3.5 acres హక్కు ఉంది. 3.5 ఎకరా. దట్స్ నాట్ సో ఈజీ. వాడు కానీ ఇచ్చేస్తే మొత్తం ల్యాండ్ అంతా ఇది అయిపోతుంది. అర్థంగా? నేను వీడు అమ్మేటప్పుడు అగ్రిమెంట్ రాసుకుంటాం, ఇది కరెక్టే కాదని నక్కలికి వెళ్తాం కదా.
ఆ నకలు అన్ని పరిశీలించేటప్పుడు మామూలుగా అది బయటపడింది నాకు. నేను వీడిని పిలిచి ఇట్లా చూద్దా అని చెప్పాను. అవునా సార్ అని వాడు భయపడిపోయాడు. అయితే అప్పటికే అడ్వాన్స్ ఇచ్చాం మనం. ఏం చేయాలా అర్థం కదా. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు కలెక్టర్, వాడిని అడిగాను ఇట్లుందిరా విషయం అని చెప్పాను. ఏం అవసరం లేదురా, అటు తహసీల్దార్ ఎవరు ఉంటే మాట్లాడను, లేకపోతే నేను మాట్లాడతాను, మామూలుగా ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళు, వాళ్ళకు సమన్స్ జారీ చేయమని చెప్పు అని. అంతకుముందు వీడున్న ఫ్రెండ్ వాడు అడిగాడు. ఆ రికార్డ్స్ ఈడ 165 లెటర్ ఉంది, 166 లెటర్ ఉంది, ఇది రాసుకున్నారు. ఈ 165 లెటర్ లో 11.5 ఎకరా పూరా, 166 ఎకర్లో 8 ఎకరాలు పూరా అని రాశారా, ఓన్లీ అంతే రాశారా అని చెప్పి అడిగాడు. మామూలు డాక్యుమెంట్ రైటర్ వేస్తాడంటే దాంట్లో అంతా అమ్మేసేటప్పుడు పూరా అనే ఒక పదం రాస్తాడు. ఈ పూరా అనే పదం ఉపయోగించేసి ఈడ నువ్వు ఎంత రాసినా కూడా దానికి విలువలే అని అర్థం. అర్థమైనా నేను చెప్పేది? ఈ లెటర్ ద్వారా ఈ పదం ద్వారా మామూలుగా తహసీల్దార్ ఏం చేయొచ్చు అంటే వీళ్ళకి సమన్ జారీ చేయొచ్చు. ఆ నలుగురికి మీరు వేరే వాళ్ళకు ల్యాండ్ అమ్మేటప్పుడు మొత్తం ఆ డాక్యుమెంట్ రైటర్ మిస్టేక్ మూలంగా అర్థంగా 8 acres 11.5 acre బదులు 8 అని రాసి పూరా అని రాశారు. మీరు ఇప్పుడు వచ్చి రిజిస్ట్రేషన్ చేసేలా, సవరణ చేసేలా దానికి ఈ డేట్ లో వచ్చి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సవరణ చేయకపోతే మీకు అరెస్ట్ చేయిస్తా అని సమన్ జారీ చేస్తారు. అప్పుడు సమన్ జారీ చేస్తే కంపల్సరీ అటెండ్ అవ్వాలి. అటెండ్ అవ్వలేదంటే అరెస్ట్ వారెంట్. ఇంకా నువ్వైతే కోర్టుకి వెళ్ళిపోయావు. కోర్టుకి వెళ్ళిపోయి ఇది విషయం, వాడి డిమాండ్, వాడొక లాయరు, వీడొక లాయరు, 9 సంవత్సరాలు, అప్పుడు నువ్వు ముసలోడు అయిపోయింటావు. వాడు 3.5 కూడా వాడు కరెక్ట్ పెట్టాడు. వాళ్ళు నీట్ గా నలుగురు వచ్చేసారు, అడగల సైన్ చేసి ఇచ్చేసారు, సవరణ అయిపోయింది, మన డాక్యుమెంట్స్ ఎగ్జిక్యూటివ్ పెన్ వచ్చేసింది, మనం అగ్రిమెంట్ చేసుకున్నాం, సింపుల్ అయిపోయింది. చూడు, అంటే తహసీల్దార్ ఏమంటే ఇది మండల్ మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి వాడికి. ప్రధానికి ఏమి కోర్టుకి వెళ్లాల్సిన అవసరం లే. వాడి పరిధిలో చాలా ఉంటాయి. సివిల్ ప్రొసీజర్ కోడ్ చాలా ఉంటాయి. దాంట్లో ఇవన్నీ బాగా అధ్యయనం చేయాలి. అట అవునాయా? నీకు అర్థం నేను చెప్పేది. చాలా డెసిషన్ మేకింగ్ ఉంటుంది ఆయనకి. తహసీల్దార్ అంటే దట్స్ నాట్ సో ఈజీ. అర్థం కదా? అట మీ బోరు ఉంటుంది, అర్థం కదా, దానికి పర్మిషన్ ఉండదు. సీజేసి రేపే వచ్చి, ఎందుకంటే పక్కన భూగర్భ జలాలు అని పంట ఎత్తంటాడు ఆయన. ఏ కుదరదు. నువ్వు కరెంట్ తెచ్చుకోవాలని ఆయన పర్మిషన్ ఇస్తేనే కరెంట్ వాళ్ళు లైన్ ఇస్తాను నేను. ఇంకా ఇది అది కాదు, ఏదైనా సరే అంట. అదే కదా, చాలా పవర్స్ ఉంటాయి ఆయనకి మండలంలో. కాబట్టి ఆ పవర్స్ తెలిసిందనే ఆ పవర్స్ ఉపయోగించే క్యాపబిలిటీ, అంత నాయకత్వ లక్షణాలు, అంత ధైర్య సాహసాయం కూడా ఉండాలి. అదే కదా, లోకల్ పరిస్థితుల్లో లోకల్ గా లీడర్స్ చాలా డామినేట్ అయి ఉంటారు. అదే కదా, ఆ లీడర్షిప్ ను తట్టుకునే శక్తి ఉండాలని. అదే కదా, పవర్స్ ఉన్నంత మాత్రం సరిపోదు. నీకు అర్థమైనా తెలిసేది అట. ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. అప్పుడే ఇప్పుడు క్వాలిటీ సబ్జెక్ట్ అది విషయం అంతా ఒకటే, కానీ ఎక్స్పెండ్ చేసేవాడిని బట్టి మారిపోతుంటుంది. అది అనంత కాదంట. అలా ఇక్కడ కూడా మీకు కూడా రేపు పొద్దున ఉద్యోగాలు చాలా గుడ్ పవర్స్ ఉండేటువంటి జాబ్స్ మీవంతా. ఇంకా ఇంత అంత చెప్పడానికి లే. రైట్, నెక్స్ట్ తర్వాత మీన్ విచారణ అధికార పరిధి అంటారు. విచారణ అధికార పరిధి సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులు, పదవి విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన ఇతర న్యాయమూర్తులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియమించేటువంటి కొన్ని విచారణ సంఘాలకు అధ్యక్షత వహించి ఆ విషయానికి సంబంధించి ప్రాథమికంగా సమాచారాన్ని సేకరించి ఒక నివేదిక తయారు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇందిరాగాంధీని హత్య చేశారు. ఆ హత్య కేసు విషయంగా టక్కర్ కమిషన్ ఏర్పాటు చేశారు. టక్కర్ ఇదే జడ్జి ఆఫ్ సుప్రీం కోర్టు. రాజీవ్ గాంధీని హత్య జరిగిన తర్వాత, హత్యకు ముందు, హత్య తర్వాత అంశాలను పరిశీలించడానికి జైన్ మరియు వర్మ కమిషన్ ఏర్పాటు చేశారు. వాళ్ళిద్దరు కూడా జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్టు. కేంద్ర రాష్ట్ర సంబంధాలను అధ్యయనం చేయడానికి సర్కారీ కమిషన్ ఇస్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. నెక్స్ట్ మదన్ మోహన్ పూంచి కమిషన్ ఇస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. వీళ్ళిద్దరి అధ్యక్షతన కేంద్ర సంబంధాల అధ్యయనానికి కమిషన్ ఏర్పాటు చేశారు. మనకు ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలా వద్దా అనే విషయంగా కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్
బిఎన్ శ్రీకృష్ణ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ పేరేమి? శ్రీకృష్ణ కమిటీ. గమనించాలి. కాబట్టి ఇట్లా విచారణ సంఘాలని ఏర్పాటు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సమస్యలను చర్చించడానికి ప్రాథమికంగా కొద్దిగా సమాచారం సేకరించి ఆ సమాచారాన్ని ఎవరికి సమర్పిస్తుంటారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పిస్తుంటారు. అంటే విచారణ అధికార పరిధులు కూడా ఎవరు కలిగి ఉంటారంటే సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది. రైట్. నెక్స్ట్, సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల సంరక్షణకు ఏ ఆర్టికల్ ప్రకారం రిట్లు జారీ చేస్తుంది? 32. ఎన్ని రిట్లు? 5 రిట్స్. ఏమవి? ఎబిస్ కార్పస్, మాండమాస్, ప్రొహిబిషన్, సెష్యూరి, కోవరెంట్. తెలుగులో బంది ప్రత్యక్ష, పరమాదేశ, ప్రతిషేధ, ఉత్ప్రేషణ, అధికార కృత్వ. అలా ఈ 5 రిట్లను ఎవరు జారీ చేస్తారు? సుప్రీంకోర్టు మరియు హైకోర్టు. హైకోర్టు ఏ ఆర్టికల్? 226. సుప్రీంకోర్టు, హైకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంటాయి? 13(2). సుప్రీంకోర్టు స్వతంత్ర భద్రత కలిగి ఉంటుందా? కలిగి ఉండదా? కలిగి ఉంటుంది. సుప్రీంకోర్టు ఇంకా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఛాన్సలర్ గా పనిచేస్తారు. అది బ్రిటిష్ కన్వెన్షన్ నుంచి వస్తుంది. ఢిల్లీ విశ్వవిద్యాలయం ఉంటుంది ఢిల్లీలోనే. దానికి ఛాన్సలర్ ఎవరంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. కాబట్టి మిగతా రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ ఎవరు? గవర్నర్. వీసీలు ఎవరు నియమిస్తారు? గవర్నర్. సెంట్రల్ యూనివర్సిటీకి వీసీ ఎవరు? వీసీలను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. ఛాన్సలర్ ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. సాధ్యమైనందుకు చాలా సెంట్రల్ యూనివర్సిటీలకు ఛాన్సలర్ గా ఎవరు నియమిస్తుంటారు? ఉపరాష్ట్రపతి. మన రాష్ట్రంలో ఎన్ని సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి? మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 2. ఏమవి? హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ. గమనించాలి. ఏమన్నా ఆంధ్రప్రదేశ్ లో సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయా? లేవు. ఆఫ్టర్ పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో కూడా ఒక సెంట్రల్ యూనివర్సిటీ. పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ చాలా స్టాండర్డ్ యూనివర్సిటీ అది. అదగల. కానీ మనకు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సెంట్రల్ యూనివర్సిటీ లేదు. స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయో? ఉన్నాయి. గమనించాలి. అట్లా సరే. సెంట్రల్ యూనివర్సిటీ అంటే హెచ్టీగా ఉంటుంది మన హైదరాబాద్ లో. అది 5,000 ఎకరాల్లో ఉంటుంది. 5,000 acres. భారతదేశంలో ది గుడ్ స్టాండర్డ్ కలిగిన యూనివర్సిటీలో మొదటిది ఏది ప్రజెంట్ అంటే అదే హెచ్సియు. ఇంతకుముందు జేఎన్యూ ఉండేది. ఇక్కడ ఢిల్లీ. ఇప్పుడు దాన్ని కూడా బిట్ చేసేసారు. సైన్స్ అండ్ టెక్ లో సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ 7th యూనివర్సిటీ ప్రపంచంలో. అది గుడ్ స్టాండర్డ్స్. ఆంధ్రప్రదేశ్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. చాలా గుడ్ స్టాండర్డ్స్ ను ప్రదర్శిస్తుంది అది. ఏది? హెచ్సియు. ఆ స్టూడెంట్స్ కూడా చాలా మెరికల్ అయి ఉంటారు సబ్జెక్ట్ లో. ఓకే, రైట్. నెక్స్ట్, తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మొదటి వ్యక్తి ఎవరు? హరిలాల్ జే పానియా. సుప్రీంకోర్టులో ఎక్కువ రోజులు అంటే 7 years 140 days ప్రధాన న్యాయమూర్తిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టుగా పనిచేసింది ఎవరు? వైవి చంద్రచూడ్. గమనించాలి. ఎందుకని? ఈయన పదవీ కాలం ఎంత? 65 సంవత్సరాల వయసు. కాబట్టి పిన్న వయసులోనైనా చీఫ్ జస్టిస్ అయ్యాడని అర్థం. సరే. ఎక్కువ రోజులు పనిచేసిన వాడు ఉన్నాడంటే, తక్కువ రోజులు పనిచేసిన వాడు ఉంటాడా? ఉంటాడు. కాబట్టి 18 days నిన్న పనిచేసిన వాడు ఎవరంటే కె నాగేంద్ర సింగ్. ఈయన ఎన్ని రోజులు పనిచేశాడు? 18 days. ఈయన అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడా భారతీయ న్యాయమూర్తిగా పనిచేశాడు. ఓకే, అంతర్జాతీయ న్యాయస్థానంలో భారతీయ న్యాయమూర్తిగా పనిచేసిన వాళ్ళు 5. మొదటి ఎవరు? బిఎన్ రావు. 2 ఎవరు? ఎంసి చాగ్లా. 3 ఎవరు? ఏనే. 4 ఎవరు? ఆర్ఎస్ పాఠక్. ప్రజెంట్ ఎవరు? దల్వీందర్ భండారి. ఓకే, రైట్. నెక్స్ట్, ప్రజెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? లుట్వా. ఎన్నవాడు? 41. అది ఇంపార్టెంట్. ఎన్నవాడు అనేది ఇంపార్టెంట్. అమ్మాయిలు మీరే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మహిళలు ఎంతమంది ఉన్నారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మహిళలు ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4 ఏది కాదా? ఏది కాదు. ఎందుకని? ఎవరు పనిచేయాలి? ఓకే, ఎందుకని చెప్పాలి మీరు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మహిళలు ఎవరు పనిచేయాలా? ప్రధానంగా ఎందుకని అంటారు? క్వశ్చన్ అట్లా అడుగుతారు. ఇప్పుడే మహిళలు చదివించేది ఇట్లా,
కదా, అవునంట కాదంట. ఏ 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉండేవాళ్ళు అక్కడ ప్రధాన న్యాయమూర్తితో అవుతారు కదా, కాదా? అలాంటప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళ ముందు మహిళల్ని అది లా సాధించేంత ప్రాటమైన మనకుందా?